అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షత గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లా. ఆయన మైండ్‌లోంచి వచ్చిన ఆలోచనలు కావచ్చు, ఆయన విజనరీ కావచ్చు, ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు కావచ్చు, చాలా కుటుంబాలను వందలాది, వేలాది, లక్షలాది కుటుంబాలకు రాచిబాట వేశాయి. సరే, ఇప్పుడు చంద్రబాబు గారు P4ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. P4 అనే ప్రోగ్రాం చాలా మంచిది. చాలా ఎంత మంచిదంటే నిజంగా అది 100% ఆయన ఐడియాలజీకి తగ్గట్టు అమలైతే సమాజంలో మన రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు. మన రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 20 లక్షల పేద కుటుంబాలు ఉన్నాయి ఒక అంచనా ప్రకారం. ఆ 20 లక్షల పేద కుటుంబాల్లో 15 లక్షల పేద కుటుంబాలను ధనికులు, గొప్పవాళ్ళు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ వ్యక్తులు దత్తత తీసుకొని వాళ్ళను పేదరికం నుంచి బయటపడేసే బాధ్యత తీసుకోవడానికి ఈ P4 కాన్సెప్ట్ని రూపొందించారు. ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఒకప్పుడు జన్మభూమి ఉండేది, దాన్ని అలా తీసుకొచ్చి ఇప్పుడు P4గా పెట్టారనమాట. నిజంగా దీన్ని అర్థం చేసుకుంటే చాలా గొప్ప ప్రోగ్రాం. డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ P4లో భాగస్వాములుగా అవ్వాలి. ఈ P4 గురించి నేను అనేక వీడియోలు చేశాను. చాలా సందర్భాల్లో దానిలో ఉన్న సారాంశం ఏంటి, దాని గొప్పతనం ఏంటని చెప్తూనే వచ్చాను. అయితే చంద్రబాబు గారి ఆలోచన వేరు, దాన్ని అమలు చేయడంలోనే ఫెయిల్ అవుతుంటారు. నిజంగా చంద్రబాబు గారు లాంటి వ్యక్తి మన రాష్ట్రానికి వరుసగా సీఎంగా ఉండాల్సిన వ్యక్తి, కంటిన్యూగా ఆయనే సీఎంగా ఉండాల్సిన వ్యక్తి. ఆయన ఆలోచనలు సక్రమంగా అమలైతే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. ఆయన కూడా రాజకీయాల్లో ఓడిపోరు. కానీ ఎందుకు ఓడిపోతున్నారు? అంత గొప్పగా పరిపాలించిన, అంత గొప్ప ఐడియాలజీ ఉన్న ఎందుకు ఓడిపోతున్నారంటే పనికి మాలిన అధికారులు కొంతమంది, పనికి మాలిన సిస్టమ్ కొంత, పనికి మాలిన ఎమ్మెల్యేలు అండ్ మంత్రుల బ్యాచ్ కొంత. అంటే ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ వర్స్ట్ బ్యాచ్ కారణంగా. ఉదాహరణ P4. ఆయన ఏమన్నారు? ఆయన టార్గెట్ ఏంటి? ఆగస్టు 15వ తేదీ నాటికల్లా రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలని దత్తత తీసుకోవాలి. మీరేం చేస్తారో తెలీదు. ఆయన ఈ మధ్య రివ్యూ పెట్టారు. మీరేం చేస్తారో నాకు తెలియదు అయ్యా, రాష్ట్రంలో ఆగస్టు 15వ నాటికల్లా 15 లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెప్పారు. ఇక్కడ ఆలోచన బాగుంది, ఆ కార్యక్రమం గొప్పదే, దాన్ని బలవంతంగా అమలు చేయడం ఏంటి? అంత టార్గెట్ పెట్టాల్సిన పనే ఉంది. ఒక 5 లక్షల కుటుంబాలు, ఇదిగో ఈ సంవత్సరం 5 లక్షల కుటుంబాలు, వచ్చే సంవత్సరానికి ఇంకో 5 లక్షలు పెరిగి 10 లక్షల కుటుంబాలు, ఆ తర్వాత సంవత్సరానికి ఇంకో 5 లక్షలు పెరిగి 15 లక్షల కుటుంబాలు, ఆ తర్వాత 2028-29 నాటికి ఇంకో 5 లక్షలు పెరిగి 20 లక్షల కుటుంబాలు. సో అప్పుడు 2029 నాటికి రాష్ట్రంలో ఉన్న 20 లక్షల పేద కుటుంబాలను పైకి తీసుకొచ్చామని చెప్పుకోవడానికి బాగుంటుంది. అలా కాకుండా ఆగస్టు 15 నాటికి మీరు ఏం చేస్తారో తెలియదు, 15 లక్షల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎవరో ఒకరు దత్తత తీసుకోవాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టారు. ఆయన పెట్టిన టార్గెట్తో ఇంకే అధికారులు ఏం చేయాలో తోచక గ్రౌండ్ లెవెల్లో చిల్లర పనులన్నీ చేస్తున్నారు. ఉదాహరణకి టీచర్లు, ప్రభుత్వ టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళకి మినిమం తక్కువలో ఒక 70,000 జీతం వస్తుంది, 60,000 జీతం వస్తుంది. కాస్త ఒక 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రతి టీచర్కి కూడా ఒక 60,000 వరకు జీతం వస్తుంది. 60,000 నుంచి అలా పెరుగుతూ లక్షల్లోనే ఉంటుంది వేతనం. సో వాళ్ళని P4లో భాగస్వాములుగా చేస్తున్నారు. మీరు ఒక క్లిప్పింగ్ చూడండి. ఏలూరు జిల్లాలోనంట ఆ డిఈఓ ఒక ఉత్తర్వులు ఇచ్చారంట, టీచర్లు ఖచ్చితంగా కొన్ని కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలి అని. ఇదైతే సాక్షిలో వచ్చిన వార్త కాదు, మనం అనుమానించడానికి. తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తే. అండ్ దట్స్ ట్రూ, అది నిజం కూడా. యూటీఎఫ్ వాళ్ళు కూడా ఒక ప్రకటన ఇచ్చారు, బలవంతంగా P4లో భాగస్వామ్యం చేస్తే మేము ఊరుకోము అని. కరెక్టే కదా. అక్కడ టీచర్లనే కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కాదు, పారిశ్రామికవేత్త అనే కాదు, 100 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళైనా సరే బలవంతంగా వాళ్ళని ఎలా తీసుకొస్తారు? అది కరెక్ట్ కాదు కదా. నిజంగా వాళ్ళకి సేవ చేయాలని ఉంటే జేబులో 100 రూపాయలు ఉన్నా సరే 20 రూపాయలతో సేవ చేస్తారు, లేదా 50 రూపాయలతో సేవ చేస్తారు. నిజంగా సేవ చేయాలని ఆలోచన ఉంటే దానికి ఒకరి బలవంతం అక్కర్లా. సో నిజంగా సేవ చేయాలంటే టీచర్లు 1,20,000, 1,00,000 రూపాయలకు పైగా వేతనం తీసుకుంటున్న వాళ్ళు సరే ఒక 5,000, 10,000 పేద కుటుంబాలు పైకి రావడానికి మనం ఖర్చు పెడదాం, వాళ్ళ అభ్యున్నతికి ఖర్చు పెడదాం, వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళుగా ఆలోచిస్తే బాగుపడతాయి. ఆ కార్యక్రమం కూడా సక్సెస్ అవుద్ది. బలవంతంగా దించితే మాకు అధికారం ఉంది కదా, మేము జిల్లా స్థాయిలో అధికారులుగా ఉన్నాం కదా, మేము ఏదైనా ఉత్తర్వులు ఇచ్చేస్తాం, వాళ్ళు ఖచ్చితంగా చచ్చినట్టు అమలు చేయాల్సిందే అంటే ఆ ఎఫెక్ట్ ప్రభుత్వం మీద కూడా పడుతుంది, ప్రోగ్రామ్ మీద కూడా పడుతుంది, అండ్ అమలు తీరు సవ్యంగా జరగదు. ఇప్పుడు P4ని అలాగే నాశనం చేస్తున్నారు. P4 అనే ప్రోగ్రామ్ని అలాగే నాశనం చేస్తున్నారు అధికారులు అందరూ కూడా. చంద్రబాబు గారు ఇచ్చిన టార్గెట్ ఇచ్చినప్పుడే చెప్పాల్సింది, సార్ 15 లక్షలు అన్నారు, అది అమలు సాధ్యం కాదు, ఈ సంవత్సరానికి ఒక 5 లక్షలు అండి, నెక్స్ట్ ఇయర్ ఇంకో 5 లక్షలు పెంచుదాము, ఇంకా విదేశాల్లో ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు చాలామంది ఉన్నారు, వీలైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్పొరేట్ సంస్థను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేద్దాం,
అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్ని దీనిలో ఇన్వాల్వ్ చేద్దాం. ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేద్దాం. ఇది దశల వారీగా అయ్యే ప్రోగ్రాం. ఇమీడియట్గా ఆగస్టు 15వ తేదీ నాటికంటే 15 లక్షలు అవ్వదు అని చెప్పాలి. చెప్తే బాగుండేది. అలా చెప్పకపోవడం వల్ల ఆయన చెప్పడం, వీళ్ళేమో తలలోపేయడం. సార్ మీరు చెప్తే అయిపోద్ది సార్, ఎంత సార్ చేసేస్తాం బాబు అని చెప్పి భజనలు చేయడం. ఇదిగో గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి ఇట్లాంటి పొరపాట్లు అనమాట. సో ఇప్పుడు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నిజంగా P4లో భాగస్వాములు అవ్వాలంటే నెలకి 25,000 సంపాదిస్తున్నోడైనా సరే ఒక్క 500 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఒక కుటుంబానికి ఏదో ఒకటి చేస్తాడు. చెయ్యాలనుకుంటే 10% ఆదాయం వదులుకుంటాడు. లేదా నెలకి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు 1,00,000 రూపాయలు లేదా 50,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఆ బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకొని ఆ కుటుంబంలో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలా, వాళ్ళు ఏమైనా యూనిట్ పెట్టుకుంటారా, వాళ్ళని ఏమైనా చదివించాలా, వాళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలంటే ఏమేం చేయొచ్చు అనేది ఆలోచించి చేస్తారు. సో దీనిలో నేను చెప్పేది ఏంటంటే బలవంతపు రుద్దుడు ఉండకూడదు, బలవంతపు ఆదేశాలు ఉండకూడదు. ఎవరిని కూడా దీనిలో ఇలా చెయ్యు అని బలవంతం చెయ్యకూడదు. P4 అనేది స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు చేయాల్సిన మహత్తర కార్యక్రమం. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు భాగస్వాములు కావాల్సిన, మార్గదర్శకులు కావాల్సిన మహత్తర కార్యక్రమం. బలవంతంగా ఎవరి మీద రుద్దొద్దు. బలవంతంగా రుద్దితే ప్రోగ్రాం ఉద్దేశం తప్పుడు దారిలోకి వెళ్తుంది. ప్లస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుద్ది. వాళ్ళకు కూడా అంత బెనిఫిట్స్ అందవు. ఇది అధికారులు కాస్త కామన్ సెన్స్ బుర్ర పెట్టి ఆలోచించాలన్నమాట. థ్యాంక్ యూ.